ఈరోజు దేవుని వాక్యమును ధ్యానించుటకు నాతో పాటు ఏకీభవించిన ప్రతి కుటుంబమునకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు కలుగునుగాక. కొద్ది రోజుల క్రితం నేను ఒక యవనస్తుడి ద్వారా ఒక సాక్ష్యాన్ని విన్నాను. ఆ సాక్ష్యం యొక్క భావం ఏంటంటే, ఆ యవనస్తుడికి పెళ్ళయింది. ఒక అందమైన కుమారుడు కూడా వారికి జన్మించాడు. కానీ సమస్య ఏంటంటే, ఆ కుమారుడు పుట్టిన సంవత్సరం నుండి మాటికి అనారోగ్యం పాలవుతూ ఉన్నాడు. సో వీళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు, డాక్టర్లు టెస్టులు చేస్తున్నారు, అన్ని టెస్టులు నార్మల్ రిపోర్ట్ వస్తున్నాయి. కానీ వీరు ధనమంతా వ్యర్థమైపోతుంది. చుట్టుపక్కల వారితో అందరినీ సంప్రదించారు. ఇలా మా కొడుకు మాటికి సిక్ అవుతున్నాడు, అనారోగ్యం పాలవుతున్నాడు, ఎవరన్నా మంచి డాక్టర్లు చూపించాలి, ఎవరన్నా ఉంటే చెప్పండి అని అనేకమైన డాక్టర్ల దగ్గరికి తిరిగారు. కానీ వారికి ఎంత మాత్రము ప్రయోజనకరంగా లేదు. ఒకరోజు వారు సంఘ కాపరి దగ్గరికి వచ్చి సంఘ కాపరితో ప్రార్థన అవసరతను వారు చెప్పుకున్నారనమాట. సంఘ కాపరితో వారు చెప్పిన ఆ యొక్క ప్రార్థన అవసరత ఏంటంటే, సార్ మాకు పెళ్ళి అయ్యి 10 సంవత్సరాలు అయింది, 5 సంవత్సరాల బాబు ఉన్నాడు. పుట్టిన సంవత్సర కాలం నుండి మాకు మాటికి వాడికి అనారోగ్యం వస్తున్నది. ఏదో ఒక రీతిగా బలహీనుడు అవుతూ ఉన్నాడు. స్కూల్కి కూడా సరిగ్గా పంపించలేకపోతున్నాము. బలహీనతను బట్టి నా భార్య కూడా ఒక్కొక్కసారి ఉద్యోగం చేయలేకపోతుంది. కొన్ని సంవత్సరాలు ఉద్యోగం లేకుండా ఇంట్లో ఉన్నది. కానీ ఆర్థికంగా మా మీద భారం పడుతుంది. కనుక మా బిడ్డ నిమిత్తము ప్రార్థన చేయమని ఆ సంఘ కాపరి గారికి ప్రార్థన అవసరతనిచ్చారు. ఆ సంఘ కాపరి గారు ప్రార్థన చేసిన తర్వాత నెక్స్ట్ ఆదివారం సంఘానికి వచ్చినప్పుడు ఆ ఇద్దరు భార్యాభర్తల్ని పిలిచాడనమాట సంఘ కాపరి గారు. పిలిచి, నీ కుమారుడికి దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము కనుక నీ కుమారుడికి ఏమీ కాదు, నీ కుమారుడికి దీర్ఘాయుష్ ఉంటుంది. కానీ నీ కుమారుడికి వస్తున్న బలహీనత అయితే దేవుని యొద్ద నుంచి వచ్చినది కాదు. కానీ దేవుడు నీతో ఒక విషయాన్ని పంచుకోమని నాతో చెప్పి ఉన్నాడు. ఆ విషయాన్ని నేను నీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను అన్నప్పుడు ఆ యవనస్తుడు, చెప్పండి పాస్టర్ గారు అన్నప్పుడు, నీవు తక్షణమే నీ తల్లిదండ్రులతో సమాధానపడు. హల్లెలూయా. ఈ మాట మీరు చాలా జాగ్రత్తగా వినాలి ప్రియ సంగమా. నీ తల్లిదండ్రులతో సమాధానపడు. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో ఆ యవనస్తుడు ఏడవడం మొదలుపెట్టాడు. అప్పుడు సంఘ కాపరి గారు అడిగారు, ఏంటి దేవుడి మాటని చెప్పాడు, నాతో ఏమి మాట్లాడాల దేవుడు? మొట్టమొదటిగా చెప్పిన మాట ఏంటంటే, వారి తల్లిదండ్రులతో సమాధానపడమని. ఏమైందని యవనస్తుడిని అడిగినప్పుడు ఆ యవనస్తుడు చెప్పిన మాట ఎంత భయంకరమైన మాట అంటే, నాకు వివాహం అయిన తర్వాత 10 సంవత్సరాలు అయింది పాస్టర్ గారు, 10 సంవత్సరాల నుంచి నా తల్లిదండ్రులతో నేను మాట్లాడడం లేదు. వాళ్ళు ఎక్కడున్నారో ఇప్పటి వరకు నా గ్రామానికి వెళ్ళి నేను వాళ్ళని పలకరించింది లేదు, పండగలకు వెళ్ళింది లేదు, ఏమీ లేదు. నేను నా తల్లిదండ్రులకు దూరం అయిపోయిన వాళ్ళని దూరం పెట్టాను అని ఆ యవనస్తుడు పశ్చాత్తాపడుతూ ఒప్పుకుంటున్నాడు. ప్రియ కుమార్తె, ఈ రోజుల్లో చాలామంది ఎలా ఉన్నారంటే, చాలా గొప్పగా చెప్పుకుంటారు. నేను నా తల్లిదండ్రులతో మాట్లాడి ఎంతకాలమైందో తెలుసా, నేను మా అన్నతో మాట్లాడి ఎంతకాలమైందో తెలుసా, నేను మా అక్కతో మాట్లాడి ఎంతకాలమైందో తెలుసా. సిగ్గుండాలి అలా మాట్లాడడానికి. హల్లెలూయా. ఒక క్రైస్తవుడుగా ఉండి, నేను పలానా వాళ్ళతో మాట్లాడట్లేదు, పలానా వాళ్ళతో నేను స్నేహం చేయట్లేదు, మా సొంత అన్నతోనే మాట్లాడట్లేదు, మా సొంత మమ్మీతోనే మాట్లాడట్లేదు, మా సొంత తండ్రితోనే మాట్లాడట్లేదు, మా సొంత అక్కతోనే మాట్లాడట్లేదు అని చెప్పుకోవడానికి నిజముగా సిగ్గుపడాలి. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు అది పాపము కాదు, కానీ దేవుడు కొన్ని విషయాలు హర్షించడు. దేవుడు కొన్ని విషయాల్లో నిన్ను ఆశీర్వదించడు, కొన్ని విషయాల్లో నిన్ను చూడనట్టుగా వదిలేస్తాడు. ఎందుకంటే మొట్టమొదటిగా నీ సహోదరుతో నువ్వు సమాధానం కలిగి ఉండాలి, నీ తల్లిదండ్రులను నువ్వు గౌరవించాలి. అందుకని దేవుని వాక్యము సెలవిస్తున్నది, ఎవడైనా దీర్ఘాయుషుతో జీవించాలంటే వాళ్ళ తల్లిదండ్రులను సన్మానించాలి. నీవు నీ దేశములో దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపము. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయమున, ఈ మధ్యాహ్న కాల సమయమున, ఈ సాయంకాల సమయమున, ఈ రాత్రి కాల సమయమున ఈ వాక్యం వింటున్న నీవు నీ తల్లిదండ్రులతో మాట్లాడట్లేదేమో, నీ తల్లిదండ్రులకు దూరం పెట్టావేమో, నీ తల్లిదండ్రులకు దూరంగా వచ్చి జీవిస్తున్నావేమో, నీ కుటుంబ సభ్యులకు దూరంగా వచ్చి జీవిస్తున్నావేమో, అది గొప్పగా ఫీల్ అవుతున్నావేమో, నిన్ను నువ్వు హెచ్చించుకుంటున్నావేమో. కానీ దేవునికి ఇష్టం లేని కార్యము. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది, కోపపడుడు కానీ పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. హల్లెలూయా. బీ ఈ యాంగ్రీ అండ్ సిన్ నాట్, లెట్ నాట్ ద సన్ గో డౌన్ అపాన్ యువర్ వ్రాత్. హల్లెలూయా. ఇక్కడ దేవుడు నీకు నాకు సెలవిస్తున్న మాట ఏంటంటే, కోపపడను. కొన్ని సందర్భాల్లో కోపం వస్తుంది, కానీ కోపపడవద్దు. ఆ కోపంలో నువ్వు పాపం చేస్తావు. చూడండి, ఈరోజు కొంతమంది అన్నదమ్ముల్ని హత్యలు చేస్తూ ఉంటారు, తల్లిదండ్రులను హత్య చేస్తూ ఉంటారు. ఎందుకు ఈ హత్యలు చేస్తున్నారు? ఎందుకు వారికి భారంగా ఉంటున్నారంటే కోపాన్ని బట్టి. కనుక ప్రియ కుమార్తె, ఈ దినమున ఈ వాక్యం వింటున్న నీలో కోపం ఏలుబడి చేస్తుందేమో. ఈ కోపము దేవుని రాజ్యానికి నిన్ను తీసుకుని వెళ్ళదు, నరకానికి పాత్రుడు అవుతావు. కనుక నీలో ఉన్న కోపాన్ని నువ్వు అణుచుకో.
అంత మాత్రమే కాదు, దేవుని వాక్యము సెలవిస్తుంది, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. హల్లెలూయా. సూర్యుడు అస్తమించే వరకు అంటే 24 అవర్స్లో నీకు వచ్చిన కోపం ఉదయకాలంలో వస్తే సాయంకాలం 12 గంటల లోపే ఏమవ్వాలి తెలుసా? నీ కోపం పోవాలి. 24 గంటలు కూడా కాదు, నీకు చాలా తక్కువ సమయం ఉంది. హల్లెలూయా. మార్నింగ్ 6, ఈవినింగ్ 6 అనుకుంటే 12 గంటల్లోనే ఏమవ్వాలంటే తెలుసా? నీ కోపం చల్లారిపోవాలంట. ఒకవేళ మధ్యాహ్నం 12 గంటలకు నీ కోపం వచ్చిందా, సాయంకాలం 6 గంటలకల్లా నీ కోపం పోవాలి. ఒకవేళ 5 గంటలకు వచ్చిందా, 6 గంటలకల్లా నీ కోపం చల్లారిపోవాలి. సూర్యుడు అస్తమించేలోపు నీ కోపం చల్లారిపోవాలంట. ఎవరి మీద అయితే కోపం పెట్టుకున్నావో, ఎవరి మీద కోపం ద్వేషాన్ని పెంచుకున్నావో, సంవత్సరాలుగా యుగాలుగా పెంచుకున్నావో, ప్రియ కుమారుడ కుమార్తె, దేవుని వాక్యం సెలవిస్తుంది, సూర్యుడు అస్తమించే వరకు. ఈ వాక్యము ఏ సందర్భంలో నువ్వు వింటున్నావో తెలియదు, కానీ సూర్యుడు అస్తమించే వరకు నువ్వెవరినైతే క్షమించాలో, ఎవరి మీద అయితే కోపం పెట్టుకున్నావో, ఆ కోపము ఆ ద్వేషమును నీ హృదయం నుంచి బయటికి పోవును గాక. ఆమేన్. ఎందుకంటే ఇలా కోపం ఉంటే దేవుడు కొన్ని కార్యాలు చేయడు. ఆ యవనస్తులు సంపాదిస్తున్నారు, భార్యాభర్తలు ఇద్దరు సంపాదిస్తున్నారు, కానీ ఏమవుతుంది తెలుసా? అక్క ధనము పోతూ ఉన్నది. వారికి నిలబడట్లేదు ధనం. ఏ రూపంలో పోతుంది? హాస్పిటల్కి. అంత మాత్రమే కాదు, ఆ తల్లిదండ్రులు వాటి ద్వేషించటం బట్టి ఆ శాపము కుమారుడి మీదకి వచ్చింది. కనుక ప్రియ కుమారుడ కుమార్తె, ఈ దినాన్న నువ్వు ఎవరివైనా సరే, ఎంత హోదాలో ఉన్నా సరే, ఎంత ఉన్నతమైన స్థానాల్లో ఉన్నా సరే, ఎంత ధనవంతుడివైనా సరే, ఎంత బీదవాడివైనా సరే, నువ్వు నీ తల్లిదండ్రులతో సమాధానపడు, నీ అక్క చెల్లెలతో సమాధానపడు, నీ అన్నదమ్ములతో సమాధానపడు. సాయంకాలంలోపు సూర్యుడు అస్తమించే వరకు కోపం పోవాలి. లేకపోతే ఏమవుతుందంటే తెలుసా? పాపం చేస్తామంట. పాపం వల్ల వచ్చే జీతం ఏంటంట? మరణం అంట. కనుక ప్రియ కుమార్తె, క్రైస్తవుడిగా జీవించడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. అది చాలా ఈజీ. ఎప్పుడు తెలుసా? నీ హృదయాన్ని పరిశుద్ధపరచుకుంటున్నప్పుడు, నీ హృదయాన్ని నువ్వు పరిశోధించుకుంటున్నప్పుడు అది చాలా ఈజీ. కనుక ప్రియ కుమార్తె, నీ హృదయాన్ని పరిశోధించుకో. నీ హృదయంలో ఉన్న ద్వేషాన్ని, ఆ కోపాన్ని తీసివేసుకో. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు అలా తీసివేసుకుంటావో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆ యవన బిడ్డలకి జరిగిన, వాళ్ళ కుమారుడికి జరిగిన అలాంటిది శాపం ఏదైనా నీ బిడ్డల మీదకి వస్తుందేమో, నువ్వు పరీక్షించుకో. కనుక దేవుని వాక్యం సెలవిస్తుంది, కోపపడుడి కానీ పాపము చేయకుడి. అసలు కోపపడకూడదు. అంత మాత్రమే కాదు, ఒకవేళ కోపం ఉంటే కనుక సూర్యుడు అస్తమించే వరకు పోవాలంట. నేను కూడా ఒక సందర్భంలో ఒక వ్యక్తి మీద చాలా కోపాన్ని పెంచుకున్నా, కానీ దేవుని వాక్యం నేను చదివిన తర్వాత నేను పరిశుద్ధపరచుకోవడం మొదలుపెట్టా. అవును ప్రభా, నేను అందరితో ఇంకెవరితో నేను కోపపడను ప్రభా. ఒకవేళ కోపపడిన సూర్యుడు అస్తమించే వరకు ఆ కోపాన్ని తీసేసుకుంటా. అవును, చాలా సందర్భాల్లో పరిచర్యలో కొన్ని ఆటంకాలు వస్తూ ఉంటాయి. అనేక విధాలుగా కొంతమంది లేనిపోని మాటలు, కొంతమంది ప్రవర్తన బాధాకరంగా ఉంటుంది. కానీ నేను అనుకుంటా, ప్రభా వాళ్ళ మీద కోపం పెట్టుకుంటే నాకేమొస్తుంది ప్రభా? నీ వాక్యం సెలవిస్తుంది సూర్యుడు అస్తమించే వరకు కోపాన్ని తీసేసుకోమని. అందుకని ఆ కోపాన్ని ఎప్పటికప్పుడు హృదయం గాయపడుతూ ఉంటుంది, కానీ దేవుని వాక్య ప్రకారం నడుచుకోవాలి. కనుక దాన్ని మనం సరి చేసుకోవాలి. కనుక ప్రియ కుమార్తె, ఈ సమయంలో ఈ వాక్యం వింటున్న దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఎవరితో నువ్వు మాట్లాడట్లేదో ఇప్పుడే ఫోన్ తీసుకో, వాళ్ళకి ఫోన్ చేయి. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది సమాధానపడమని. కనుక వారితో మాట్లాడు ఫోన్ కాల్లో, లేకపోతే నీ పక్కన ఉంటే కనుక వారితో మాట్లాడు. వారితో సహవాసమును, ఏదైతే సహవాసాన్ని కోల్పోయో నీ కోపాన్ని బట్టి, నీ బలహీనతను బట్టి ఏదైతే సహవాసాన్ని కోల్పోయో మరలా దానిని తిరిగి కట్టుకోవడానికి ప్రయత్నం చేయి. తద్వారా దేవుడిని ఆశీర్వదిస్తాడు. అత్తమామలకి అందరికీ ఉంటుందండి కోపం, కానీ నువ్వు తీసేసుకోవాలి. అది సాతాను సంబంధమైనది. కోపము దేవుని యొద్ద నుంచి వచ్చినది కాదు, అది సాతాను సంబంధమైనది. కనుక దాన్ని నువ్వు ఎప్పుడైతే తీసుకుంటావో నీ జీవితం ఆశీర్వదించబడుతుంది. కనుక ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ హృదయంలోంచి కోపము పోవునుగాక. నీ తలంపుల్లో నుంచి ఎవరి మీద అయితే కోపం పెంచుకున్నావో, ద్వేషాన్ని పెంచుకున్నావో అది వేరుతో సహా బయటికి పోవునుగాక. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. ఈ ప్రార్థనలో ఏకీభవించండి. అంత మాత్రమే కాదు, ఈ ప్రార్థనలో ఏకీభవించేటప్పుడు మీరు ఏం చేయాలంటే, ఎవరి మీద అయితే మీరు కోపాన్ని పెంచుకున్నారో, ఎవరి మీద అయితే మీరు ద్వేషాన్ని పెంచుకున్నారో క్షమించివేయండి. తద్వారా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్య, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మదేవ, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, ప్రశస్తమైన నామమునకు వేల కొలది వందనం చెల్లిస్తున్నాను ప్రభా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:26 నీ వాక్యము సెలవిస్తుంది ప్రభా, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపాన్ని తీసివేయమని. ఇదిగో ప్రభా, మేము కొన్ని సంవత్సరాలుగా, కొన్ని యుగాలుగా, కొన్ని నెలలుగా, కొన్ని రోజులుగా, కొన్ని గడియలుగా మేము పలానా వ్యక్తి మీద, బంధువుల్లో, రక్త సంబంధికుల మీద, నా అన్నదమ్ముల మీద నేను కోపాన్ని పెంచుకున్నా, నా తల్లిదండ్రుల మీద కోపాన్ని పెంచుకున్నా, నా బిడ్డల మీద నేను కోపాన్ని పెంచుకున్నా ప్రభా. ఆ కోపము నీ వాక్యము సెలవిస్తుంది, ఆ కోపమును తీసివేయమని. ఈరోజు నువ్వు ఇచ్చిన ఈ వాక్య ప్రకారముగా మాలో కోపము వేరుతో సహా లయపరచబడును గాక.
ఇదిగో నాయన నీ వాక్యము సెలవిచ్చిన రీతిగా నేను ఇప్పుడే వెళ్ళి వారితో సమాధాన పడతాను కనుక నా జీవితాన్ని కట్టండి, నా జీవితంలో చేస్తున్న పాపాన్ని క్షమించండి. థ్యాంక్ యూ లార్డ్. నిన్న తల్లిదండ్రులకు లోబడి జీవించాలి, నా అన్నదమ్ములకు లోబడి జీవించాలి, వారిని ప్రేమించాలి, నా రక్త సంబంధికులు నేను ప్రేమించాలి, సంఘాన్ని నేను ప్రేమించాలి, సంఘ బిడ్డలు నేను ప్రేమించాలి, విశ్వాసులను నేను ప్రేమించాలి, అందరితో సమాధానం కలిగి ఉండాలి. ఎటువంటి కోపం ఉండడానికి వెళ్ళలేదు కనుక ప్రభా నీ వాక్యము సెలవిచ్చిన రీతిగా నేను ఇంతవరకు ఉన్న ఆ ద్వేషమును, ఆ కోపమును తీసివేసినందుకు వందనాలు. పరిశుద్ధాత్మదేవా నాకు సహాయం చేయండి. కొంతమంది వ్యక్తులను చూసినప్పుడు నా కోపం ఇంకా ఇంకా ఎక్కువైపోతుంది. పరిశుద్ధాత్మదేవా నాకు సహాయం చేయండి. ఆ కోపము, ఆ ద్వేషము ప్రేమగా మార్చబడును గాక. ఎవరైతే నన్ను చూసి కోపపడుతున్నారో, నా తల్లిదండ్రులకు నేను దూరంగా నివసిస్తున్నాను, నా అన్నదమ్ములకు నేను దూరంగా నివసిస్తున్నాను, నా కుటుంబానికి నేను దూరంగా నివసిస్తున్నాను, వివాహం జరుగుటను బట్టి నిన్న నా తల్లిదండ్రులకు దూరం అయిపోయాను, ఇది నా తప్పే ప్రభువా, దయతో నన్ను మన్నించి ప్రభువా. ఈ క్షణంలో నీ వాక్యం ద్వారా సెలవిచ్చావు కనుక అందరితో సమాధాన పడమని. ఇదిగో ప్రభా నిన్ను సమాధాన పడుతుండగా ఎదుటి వారికి కూడా అటు సమాధానం హృదయం కలుగును గాక. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. అలాంటి గొప్ప కార్యం చేసి నన్ను, నా జీవితాన్ని మార్చినందుకు వందనం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున మా మనవులను అడిగి పొందుకున్నాం తండ్రి. అదే రీతిగా ప్రభా ఈ వాగ్దానంలో ఏకీభవించిన బిడ్డలు ఎవరైతే ఇది ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్తున్నారో యేసుక్రీస్తు నామమున వాళ్ళ ఇంటర్వ్యూలో విజయం కలుగును గాక. ఎవరైతే ప్రభా అప్పుల సమస్యలతో ఉన్నారో అప్పులు సమృద్ధిగా మార్చబడును గాక. ఎవరైతే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, 10th క్లాస్ ఎగ్జామ్స్కి, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్కి, ఐఐటి ఎగ్జామ్స్కి ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో ప్రభా యేసుక్రీస్తు నామమున వారికి శ్రేష్టమైన విజయం కలుగును గాక. తల్లిదండ్రులకు పేరును, ఖ్యాతిని, గ్రామమునకు, సంఘమునకు పేరును, ఖ్యాతిని తీసుకొచ్చే బిడ్డలుగా ఉందరు గాక. థ్యాంక్ యూ లార్డ్. ఎవరైతే బలహీనులుగా ఉండి ఈ వాక్యం వింటున్నారో ప్రభువా, ఆ బలహీనత నేను ఏదో కోపము, ఏదో ద్వేషము, ఎవరినో వారు ద్వేషించటం బట్టి వచ్చింది కనుక యేసుక్రీస్తు నామమున ఆ కోపాన్ని, ద్వేషాన్ని ప్రేమగా మార్చినందుకు వందనాలయ్యా. నీ గాయపడిన హస్తమును చాపి వారిని ముట్టి స్వస్థపరిచి బాగు చేసినందుకు వందనాలు ప్రభా. ఎవరైతే మరణ పడకలో ఉన్నారో ప్రభా యేసుక్రీస్తు నామమున వారు లేపబడుదురు గాక. నేను 107 వచ్చిన ప్రకారంగా నీ వాక్యమును పంపించి వారిని బాగు చేసినందుకు వందనాలు. వివాహాలు జరిగిన బిడ్డలకు వివాహాలు జరుగును గాక. ఎవరైతే గర్భఫలము లేక బాధపడుతున్నారో ప్రభా యేసుక్రీస్తు నామమున వారికి గర్భఫలము కలుగును గాక. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. వారి చేతి పనులు దీవించబడును గాక. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. నేను సాతాను యొక్క హస్తము నుండి వారిని తప్పించినందుకు వందనం చెల్లిస్తున్నాను ప్రభా. ఎవరైతే నేను చీకటి శక్తులు, అంధకార శక్తులతో బాధపడుతున్నారో యేసుక్రీస్తు నామమున నేను విడుదలను ప్రకటిస్తున్నాను. పరిశుద్ధాత్మదేవ ఇదిగో నాయన ఈ వాక్యము ద్వారా, ఈ ప్రార్థన ద్వారా వారికి విడుదలను ఇచ్చినందుకు వందనాలు ప్రభా. వారిని సంరక్షించినందుకు వందనాలు. మరణంని తప్పించినందుకు వందనం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున మా మనవులన్నీ అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కనుక ప్రియ కుమారుడ, కుమార్తె ఈ దినము నుంచి ఎవరి మీద అయితే కోప్పడ్డావో ఈ వాక్యమైన నీవు వెంటనే నా కోపాన్ని తీసివేసుకో. తద్వారా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, బహుగా ఆశీర్వదిస్తాడు. ఈ దినమున బయటికి వెళ్తున్న నీవు, లోపలికి వస్తున్న నీవు దీవించబడదువు గాక. ఎవరి మీద అయితే కోపాన్ని పెంచుకున్నావో, ద్వేషాన్ని పెంచుకున్నావో అది వేరుతో సహా బయటకు పోవును గాక. నువ్వు అనేక జనములకు అప్పుచ్చేబెడగా ఉందవు గాక. నువ్వు రాయిస్తున్న ఎగ్జామ్లో విజయం కలుగును గాక. నువ్వు చదువుతున్న చదువులో గొప్ప మార్కులు వచ్చును గాక, గొప్ప జ్ఞాపక శక్తి కలుగును గాక. నువ్వు తినే ఆహారము, పానీయము దీవించబడును గాక. నీ మధ్య నుండి రోగము తొలగిపోవును గాక. నీ బిడ్డలకు దీర్ఘాయుష్ కలుగును గాక. నీ కుటుంబంలో ఆకస్మిక మరణములు తప్పింపబడును గాక. నీ చెవులకు శుభవార్త వినబడును గాక. ఈ వాక్యములు ఏకీభవించిన నీకు గొప్ప కార్యములు జరుగును గాక. నువ్వు ఎక్కడైతే అడుగు పెడతావో అక్కడ ఘనత కలిగిన బిడ్డగా ఉండవు గాక. ఎవరికైతే ప్రమోషన్ ఆగిపోయినాయో యేసుక్రీస్తు నామమున ప్రమోషన్ వచ్చును గాక. ఇంక్రిమెంట్లు కలుగును గాక. నీ రెజ్యూమ్ ఎక్కడికైతే వెళ్తుందో తక్షణమే నీకు ఉద్యోగం కలుగును గాక. ఎవరి చేత నువ్వు ద్వేషించబడుతున్నావో వారి ఎడల వారే నిన్ను గణపరచుదురుగాక. ఎక్కడైతే అవమానపడుకున్నావో వారే నిన్ను గణపరచుదురుగాక. నీ ఇరుగు పొరుగు వారితో సమాధానం ఉండును గాక. నువ్వెక్కడునను పైవాడిగా ఉందువుగాక. దేవుడి మాటలను దీవించును గాక. అందరికీ వందనాలు. షాలోమ్.